Audio Jungle. వెరీ హ్యాపీ. ఈ సందర్భంగా నేను ఒక మాట చెప్పాలి. నేను రామ్ చరణ్ మొన్న డైనింగ్ టేబుల్ మీద కూర్చున్నప్పుడు రామారావు గారి టాపిక్ ఎందుకో మా మధ్య వచ్చింది. డాడీ, ఇంతవరకు నేను డైరెక్టర్ ఎవరు, కథ ఏమిటి, దాని తర్వాతే ప్రొడ్యూసర్ గురించి అనుకోవడం జరిగింది. నాకు ఎందుకో రామారావు గారిని చూస్తే మాత్రం ఆయనకు ఒక సినిమా ఖచ్చితంగా చెయ్యాలని నాకు అనిపిస్తుంది. నేను చేస్తాను అన్నాను. ఎందుకు అనిపించింది అన్నాను. ఏమో తెలియదు డాడీ, నాకు ఎప్పటి నుంచి సరే ఎక్కడైనా ఉన్నా సరే ఏమున్నా సరే కామ్గా వస్తారు, విష్ చేస్తారు, మాట్లాడతారు, నాకు బ్లెస్సింగ్స్ ఇస్తుంటారు, వెళ్ళిపోతుంటారు. నేను పుట్టక ముందు నుంచి నీతో ఆయనకు అసోసియేషన్ ఉంది. ఆయన నీతో ఉన్న ఫ్రెండ్షిప్ గురించి నాకు ఆ వాల్యూస్ తెలుసు, ఆయన అభిరుచి, ఆయన టేస్ట్ ఉన్న నిర్మాత అని తెలుసు. కానీ ఎందుకు నాకు కుదరట్లేదు. కానీ ఇప్పుడు అనిపిస్తుంది, నేనంటూ రాజమౌళి సినిమా తర్వాత చేయాల్సి వస్తే మాత్రం అది నెక్స్ట్ కేఎస్ రామారావు గారు చేస్తాను. ఏ డైరెక్టర్ అయినా పర్వాలేదు, కథ ఏమైనా సరే ఆయన ఇష్టం అంటూ తను చేశాడు. అది ఈ మధ్య నేను ఆయనతో షేర్ చేయడం జరిగింది. ఇది రామ్ చరణ్తో కొంచెం చెప్పాను నేను ఈ విషయం. నేను పబ్లిక్గా కమిట్ అవుతున్నాను, నువ్వు అన్నమాట మళ్ళీ వెనక్కి తగ్గకూడదని. అస్సలు లేదు అని చెప్పడం కావాలంటే అన్నాడు. ఇది జరిగింది ఈ మధ్య. అంటే యంగ్స్టర్స్ ఈరోజు ఉన్నటువంటి ఈ జనరేషన్ కూడా రామారావు గారి క్రియేటివ్ కమర్షియల్స్ సినిమా చేయాలి అనుకుంటున్నారు. అంటే అది రామారావు గారు ఏమిటని ప్రత్యేకించి మనం చెప్పక్కర్లా. దట్ ఈజ్ కేఎస్ రామారావు క్రియేటివ్ కమర్షియల్స్. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.